గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో మనకి ఈరోజు అరౌండ్ 400 పాయింట్స్ గ్యాప్ అప్ అయితుందండి బ్యాంక్ నిఫ్టీలో. సో నేను మనం చెప్పుకోవడం మార్కెట్‌లో ఈరోజు గ్యాప్ అప్ అయితుందని చెప్పాను కదా! సో మార్కెట్‌లో మనకు నియర్ బై 50,634 దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ అయితుందండి. సో మార్కెట్‌లో మనం గ్యాప్ అయిన తర్వాతకి జస్ట్ వెయిట్ చేద్దాం. 50,800 డైరెక్ట్ బ్రేక్ అవుద్దా? లేకపోతే ఇక్కడి నుంచి మార్కెట్‌లో సెల్లింగ్ ఇస్తారా? మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ అవుద్దా? చూసి రీ ఎంట్రీ అవుదామండి. ఎందుకంటే మార్కెట్‌లో ఆల్రెడీ ఇక్కడ బై చేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో ఇప్పుడు గ్యాప్ అయిన చోటికి మార్కెట్‌లో జస్ట్ మన సెల్లర్స్‌ని యాడ్ చేసే తర్వాతకి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు డైరెక్ట్ వెళ్ళినా గానీ మార్కెట్‌లో మనకు రిట్రేస్‌మెంట్‌లా చూసుకొని రీ ఎంట్రీ అవుదామండి. సో నిఫ్టీలో కూడా సేమ్ అండి. మనకు అరౌండ్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయితుంది మనకు. సో మార్కెట్ వచ్చేసి మనకు ఈరోజు 22,700 దగ్గర మార్కెట్ ఓపెన్ అయితుందండి. సో మార్కెట్‌లో మనకు ఫాలింగ్ అయినా గానీ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ అయ్యే ఛాన్సే ఉంటది. ఒకవేళ సెల్లింగ్ రావాలంటే మార్కెట్‌లో మనం డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి 22,300 బ్రేక్ అయితేనే మన మార్కెట్‌లో మనకి సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో గ్యాప్ అయినప్పటికి మార్కెట్‌లో మన ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో మార్కెట్‌లో ఇక్కడ ఎవరైతే బై చేశారో ఈ హై బ్రేక్ అయిన తర్వాతకి అండ్ రిట్రేస్‌మెంట్‌లా అండ్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది 51,000 బ్రేక్ అవుతుందని బై చేశారు. సో వీళ్ళందరూ సెలెక్ట్ అవుద్దండి. సో చూద్దాం నెక్స్ట్ మనకు ఎంట్రీ ఇస్తే మనం 50,880 దగ్గర మనం మంచి ఎంట్రీ తీసుకుందాం కాల్ సైడ్. సో 50,880 దగ్గర మనం బై చేద్దామండి. బై చేస్తాను. ఎంట్రీ అవుతాను ఇక్కడ. సో మార్కెట్ కంటిన్యూ వెళ్ళిపోతుంది. మార్కెట్ ఎప్పుడైనా గానీ రౌండ్ నెంబర్ దగ్గర గానీ, సైకాలజీ నెంబర్ దగ్గర ఎప్పుడైనా మార్కెట్ సస్టైన్ అయిందనుకోండి, సో మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ వెళ్తే మనకు టార్గెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఇక్కడ ఏమైంది మార్కెట్‌లో కంటిన్యూ అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్. సో 51,000 దగ్గర మార్కెట్ సస్టైన్ అవుతుందండి. సో దానికి ఇంటెన్షన్ ఏందంటే బయర్స్‌ని ఎంట్రీ చేపించిన తర్వాతకి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. చూస్తాను మళ్ళీ మార్కెట్ రివర్స్ అయితే కాస్ట్ ఎగ్జిట్ అవుతాను నేను. సో మార్కెట్‌లో 51,000 బ్రేక్అవుట్ ఇస్తుందండి స్ట్రాంగ్‌గా. సో కంటిన్యూ అప్ సైడ్ వెళ్తాం అనుకుంటున్నాను. నా టార్గెట్ వచ్చేసి 51,150 అండి. ఓకే. సో 7,000 ప్రాఫిట్ చూపిస్తుంది. వెయిట్ చేస్తానండి. ఎందుకంటే నిన్న మన లాస్ వచ్చింది కదా! సో మార్కెట్‌లో కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ ఉంది. సో 1,000 వరకు వెళ్తాం అనుకుంటున్నాను. 51,000 కాల్. సో లిమిట్ వచ్చేసి 980 పెట్టుకుంటానండి. ₹980. లెట్స్ చూద్దామండి. ప్రాఫిట్ ఇవ్వాలి నాకైతే మాక్సిమం 51,150కి అయితే వెళ్ళాలి. లేదంటే 50,960 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోతానండి. లెట్స్ సీ. సో నో లాస్, నో ప్రాఫిట్‌కి వస్తాను. సో మార్కెట్‌లో వాలటాలిటీ ఉంది. ఎందుకంటే అప్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ చేయబట్టి మార్కెట్ పడిందంటే మళ్ళీ డైరెక్ట్ నా ప్రీమియమ్స్ నా ప్రాఫిట్ అంతా జీరో అయిపోతది. సో ఎగ్జిట్ అవుతానండి ఇక్కడ. సో నా ప్రాఫిట్ వచ్చేసి 0.69 అండి. 7,000 దాకా వెళ్ళింది కానీ మార్కెట్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోయాను. సో మార్కెట్ రివర్స్ అయింది ఫాస్ట్‌గా. సో ఎందుకంటే మార్కెట్‌లో మనకు 51,000 దాటిన తర్వాతకి నెక్స్ట్ 51,150 నుంచి మళ్ళీ మార్కెట్ పడతాదనుకున్నాను. సో మార్కెట్ సడన్‌గా ఫాల్ అయిపోయింది. సో మార్కెట్‌లో మళ్ళీ 51,000 బ్రేక్ అయితే మాత్రం మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి 51,200. సో ఈరోజు నాకైతే బ్యాడ్ టైమ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7,000 ప్రాఫిట్ నుంచి 69కి బుక్ చేశాను. సో మార్కెట్‌లో న్యూస్ బేస్ పట్టుకొని మార్కెట్ వెళ్తాదనుకున్నాను.
సో ఇక్కడ ఏంటంటే 51,000 బ్రేక్ అయిన తర్వాతకి ఎవరు బై చేస్తారో వాళ్ళందరూ సెలెక్ట్ అవుద్దని తెలుసుకోలేకపోయాను. సో మార్కెట్లో కంటిన్యూ అప్సైడ్ ఉంటుంది అనుకున్నాను. కంటిన్యూ కానీ 51,150 200 నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ సో సడన్గా వస్తాను అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బై చేశారు, వాళ్ళందరినీ ఇక్కడ ఎగ్జిట్ చేయించేసినాలే. సో అందుకే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్సైడ్ వెళ్తాను అనుకున్నాను. సో ఏదేమైనా నాకైతే తక్కువ ప్రాఫిట్ వచ్చిందండి. సో ఇక ట్రేడ్ చేయండి ఈరోజు ఇక. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ న్యూస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.